wholeheartedly thank all our students and parents supporting our 20 years of journey. మీరెవరో చెప్పారు కాదు, నేను మీ అబ్బాయిని షూట్ చేసిన ఇన్స్పెక్టర్. అడుగునమ్మా, అన్నయ్య చూస్తున్నట్టున్నాడు. అమ్మా, రవి. అన్నయ్య ఎప్పుడు వచ్చావు? ఇప్పుడు వచ్చానన్నయ్య. ఏమిటన్నయ్య, నువ్వు రోజు అర్ధరాత్రి దాటితేనే కానీ ఇంటికి రావట? ఇంత పెద్దింట్లో అమ్మని ఒక్కదాన్ని ఒంటరిగా వదిలేసి ఏమి నువ్వు చేస్తున్న వ్యాపారాలు? ఒరే రవి, నువ్వు ఉండమ్మా. అన్నట్టు నీ వ్యాపారం ఎలా ఉందన్నయ్య? ఇల్లు వ్యవహారం అన్ని చూస్తుంటే చాలా జోరుగా ఉన్నట్టే ఉంది. ఇంతకీ నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటన్నయ్య? అరే అప్పుడే పోలీస్ బుద్ధి వచ్చిందిరా. నీ యక్ష ప్రశ్న చాలు గాని వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుందా, భోజనాలు వడ్డిస్తాను. అవునమ్మా, త్వరగా వడ్డిస్తే నాకు కూడా ఆకలి మండిపోతుంది. అన్నయ్య, నువ్వు కూడా స్నానం చేసి త్వరగా వస్తే అందరం కలిసే భోజనం. రవి నేను ఒకే తల్లి గడుపున పుట్టాం. చిన్నప్పుడు ఆ తల్లి దగ్గర ఇద్దరం సమానంగా పెరిగాం. కానీ ఈనాటికి ఇలా భిన్నంగా తయారయ్యాం. నిజమే, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, నువ్వు. కానీ ఈ మాటే తమ్ముడు నోటంటే ఎప్పుడు వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? నువ్వు నాకు ఇల్లు, కారు, డబ్బు, సదుపాయాలు ఇచ్చినందుకు నేను ఆశ్చర్యపట్టలేదు. కానీ ఇవాళ నీ మనసు విప్పి నీ జీవిత రహస్యాలు చెప్పడం, అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యం? విజయ్, ఇతరులకు నిసుకానే కానీ కష్టాలని పంచిపెట్టని మనుషులే మీరు. నన్ను ఇంతగా మీరు నమ్మినందుకు నాకెంతో గర్వంగా ఉంది విజయ్. ఎందుకో నీతో అంతా చెప్పాలనిపించింది. విజయ్, పోలీసులకు అనుమానం ఉన్న పేర్లు తెలిసినంత వరకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇవ్వండి సార్. పేర్ల లిస్ట్ ఉంది, కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా లేదు. వాళ్ళలో ముఖ్యుడు రాంబాబు. ఇతనికి ఒక హోటల్ ఉంది, అది మన కళ్ళు కప్పడానికి. ఇదివరకు ఒకసారి స్మగ్లింగ్ కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు. కొంతకాలం అజ్ఞాతంగా ఉన్నాడు. ఇప్పుడు రాను రాను ఇతని పేరు దొంగ వ్యాపార సర్కిల్స్ లో చాలా ప్రముఖంగా వినపడుతుంది. ఇతనితో ఇంకోడు ఉన్నాడు, వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. మొన్నటి దాకా ఇతను హార్బర్ లో ఒక మామూలు కూలి ఉన్నట్టుండి ఈనాడు పెద్ద గ్యారేజ్ వర్క్ షాప్ యజమానయ్యాడు. ఆ గ్యారేజ్ వర్క్ షాప్ కూడా కేవలం ప్రభుత్వం కళ్ళు కప్పడానికేనన్న అనుమానం. నాట్ ఓన్లీ దాట్, రాంబాబులో ఇతను సగభాగస్థుడని కూడా నాకు గట్టి నమ్మకం. అతని పేరు విజయవర్మ. వీళ్ళిద్దరితో పాటు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరో సంతోష్, కుమారు, చంద్రబాబు. ఇవన్నీ చాలా చిన్న చేపలు. ఇదిగో ఈ ఫైల్ ని దగ్గర ఉంచుకో. ఏమిటవి సార్? ఏమిటి అలా ఉన్నా? ఏం లేదు, రైట్ రైట్. రవి సార్, ఐఎమ్ సారీ సార్. ఈ ఫైల్ మరొక ఇన్స్పెక్టర్కి ఇవ్వండి. నాకు ఏ ఎందుకని? ఏమిటి కారణం చెప్పు. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్.
విజయ్ వర్మ మా అన్నయ్య అండి. నో 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 సార్, నా పరిస్థితి మీరు అర్థం చేసుకోగలరు. నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు. అందుచేత దయచేసి ఈ ఫైలింగ్ ఎవరికైనా ఇవ్వండి. మిస్టర్ రవి, ఉన్న విషయం దాపరకం లేకుండా చెప్పినందుకు చాలా సంతోషం. కానీ ఈ కేసు నువ్వే టేకప్ చేయాలి. సార్, నువ్వే టేకప్ చేయాలి. సెలక్షన్ అప్పుడు అన్ని పరీక్షల్లోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. చూసి ఇది వాటన్నిటికంటే మించిన పరీక్ష. మిస్టర్ రవి, పోలీస్ ఆఫీసర్కి ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని పిరికి వాళ్ళ పారిపోతావా? యూ వాంట్ టు గో? నో. మీ పరీక్ష నేను తట్టుకోలేను. అతను నేను ఒకే రక్తాన్ని పంచుకు పుట్టామని సత్యాన్ని నేను మర్చిపోలేను. నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉన్న సత్యం కూడా నువ్వు మర్చిపోకూడదు. విజయ్ నీకు సోదరుడైతే మా డిపార్ట్మెంట్ ఎందుకు నష్టపడాలి? వీలైతే మీ బంధుత్వం మా డిపార్ట్మెంట్కు లాభదాయకం కావాలి. మిస్టర్ రవి, నిన్ను బలవంతం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఈ కేసు టేకప్ చేయడానికి నువ్వు నిరాకరిస్తే ఆ అవమానంతో బతికిన నాడు నీవు నరకయాతన అనుభవిస్తావు. ఏమైనా సరే ఆ నరకయాతనైనా అనుభవిస్తాను. రేపటిదాకా టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. అప్పటికి కేసు టేకప్ చేయడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు, మరొకరికి అప్పచెప్తాను. కానీ ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఈ విషయం మాత్రం బాగా జ్ఞాపకం. సంఘానికి క్యాన్సర్ వ్యాధిలా వ్యాపించే ఈ నేరాలను పోలీస్ ఆఫీసర్ ఒక డాక్టర్లా నిష్కామంగా నిస్వార్థంగా నిర్మూలించాలి. కానీ ఏ డాక్టర్ అయినా తన గుండె మీద తను ఆపరేట్ చేసుకుంటాడా సార్? అయినా మీరింతగా చెప్తున్నారు కనుక ఆలోచించుకుని రేపు చెప్తాను. నీ ప్రాణానికేం భయం లేదు. నేను కాల్చింది నీ కాలు మీద. ఏమిటది? ఏమిటో దొంగతనం చేసింది? అంబులెన్స్ పిలిపించి తన హాస్పిటల్లో జాయిన్ చేయించు. నీ పేరు? చంద్రు. నీళ్ళెక్కడ? నమస్కారం. లోపల రావచ్చునా? రండి, దయచేయండి. క్షమించాలి, మిమ్మల్ని నేను గుర్తించలేదు. నేను ఇదివరకు మీకు తెలియదులేండి. బహుశా మా చంద్రుకి తెలిసేమో. మీరు చంద్రు తండ్రి గారే కదూ? అవునండి. వాడు ఇంట్లో లేడు. నాకు తెలుసు. హాస్పిటల్లో ఉన్నాడు, పోలీసుల స్వాధీనంలో. మీరేమీ అనుకోకపోతే ఇవి తీసుకుంటారా? ఏమిటవి? అసలు మీరెవరో చెప్పారు కాదు. నేను మీ అబ్బాయిని షూట్ చేసిన ఇన్స్పెక్టర్. లక్ష్మి, పసివాడి తుపాకీతో కాలుస్తావా? అసలు ఏమిటి నా బిడ్డ చేసిన
దోచుకుని బ్లాక్ మార్కెట్ లో మీ డబ్బు గడిస్తున్నారే పెద్ద విషయం. వాళ్ళని కాయ తప్పు, వాళ్ళని చేయడం చేత కాక మా పేదవాళ్ళ తప్పుల కన్నీరు పోరాడే. క్షమించండి, అది ఒట్టి తొందర మనిషి, తెలియక ఆవేశంలో ఏదో ఉంది. కానీ నాకు మీ మీద ఏమీ లేదు. మీరు చేసింది రైటే అంటాను. ఎవరు చేసినా ఎందుకు చేసినా పెద్దదైనా చిన్నదైనా దొంగతనం దొంగతనం. అసలు మా చంద్రు అలాంటి వాడు కాదు. పాపం నా పరిస్థితి చూసి నా కోసం అలా చేసి ఉంటాను. అంత మాత్రాన్ని నా కొడుకని వాడు చేసింది రైట్ అని నేను అన్నాను. అలా అయితే దేశంలో ఎందరో తిండి లేక మాడుతున్నారు. వాళ్ళంతా దొంగతనాలు చేస్తే ఎలా? అది సౌబా. నేరస్తులను దండించవలసింది. వాడు తండ్రి గాని కొడుకు గాని అన్న గాని తమ్ముడు గాని ఎవరు చేసినా నిర్దాక్షిణ్యంగా దండించవలసింది. అది మీ విధి. రక్షించడం, నేరాన్ని శిక్షించడం మీ విద్యుత్ ధర్మం. విజయవర్మ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో ఫైల్ తీసుకో. తెలుగు వన్